మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రావణి మేడం గారు ఉన్నారు. రేపు జరగబోయే ప్రజావేదిక ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మేడం మాట్లాడుతున్నాం. మేడం నమస్తే. మేడం మేడం చెప్పండి, ప్రోగ్రామ్ గురించి మీరు రెండు మాటలు చెప్పండి. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లా వేదికగా ఇంతటి పెద్ద సభను ఏర్పాటు చేస్తా ఉన్నాము. అది కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మేము నెరవేర్చుకుంటూ ఈ రోజు ప్రజా పరిపాలన అందిస్తున్నామని, ప్రజలే మాకు ఒక మంచి ప్రభుత్వం అని కితాబునిచ్చి ఈ రోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ సభకు తరలి రావాలని స్వచ్ఛందంగా కూడా కోరుకుంటా ఉన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అవ్వడం, అది కూడా 15 నెలల్లోనే మనము ఇంత 90% లబ్ధిదారులకు కూడా మనం ఈ పథకాలన్నీ కూడా అందజేస్తా ఉన్నాం. కేవలం పథకాలే కాదండి, ముఖ్యంగా స్త్రీ శక్తి అనే పథకం ద్వారా మహిళల సాధికారితను కూడా ఈ రోజు మనము ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే మహిళలకు పెద్దపీఠం వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపనప్పుడే ఎన్టీఆర్ గారు మహిళలకి సమాన హక్కుని కలిగించి ఈ రోజు ఈ తరంలో కూడా మహిళలు అన్ని రంగాల్లో కూడా పోటీ పడుతూ ముందుంటున్నారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత. సో ఈ స్త్రీ శక్తి పథకము సూపర్ 6 అవ్వడము, సూపర్ హిట్ అవ్వడము, తల్లికి వందనం అనే పథకంలో కూడా ప్రతి బిడ్డను కూడా మనం చదివించే అవకాశం. దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. అండ్ బస్ ప్రయాణం ఉచితం చేశాం. మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు ఎంతగానో ఉపయోగపడే పథకాలండి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆర్థిక విధ్వంసంలో మనం గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలన చూసాం. ఈ రోజు సంపద సృష్టించి అప్పులో ఊబిలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రజల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలని ఈ రోజు అంతా కూడా సక్సెస్ఫుల్ గా అవ్వడము, అది కూడా అనంతపురం జిల్లా తెలుగుదేశం కంచుకోట. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతము కరువు ప్రాంతం అయినప్పటికీ కూడా రైతాంగానికి కూడా నీళ్ళిచ్చిన దేవుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక హార్టికల్చర్ హబ్ గా ఈ రోజు అనంతపురం జిల్లానే ఫ్రూట్ బౌల్ ఆఫ్ నేషన్ అనే పేరుని కూడా మనకు రావడానికి కారణం కూడా మన ముఖ్యమంత్రి గారే. సో మేము చాలా చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఈ 15 మాసాల్లో కూడా ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం అని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు.